మీరు చెప్తున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారు అన్నారనేసి. ఓకే, ఇప్పుడు అన్నట్టున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ విధంగా స్పందించారు. నాన్నగారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, అసలు ఆయనకు చనిపోవాల్సినంత బాధ ఎందుకు కలిగింది అన్నది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది, ఏం పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. అంటే నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడము, గంటల తరబడి సీఎం అపాయింట్మెంట్ వెయిట్ చేయడము, ఒకవేళ కలిసి మాట్లాడిన సంతృప్తికరంగా లేకపోవడము, ఆ బాధ. అంటే సీనియర్ పొలిటీషియన్ నాన్నగారు, అంటే కర్నూలు జిల్లా అంటే అందరికి వచ్చేది భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ గుర్తుకొస్తుందట. అలాంటి భూమా నాగిరెడ్డి తన సన్నిహితుల దగ్గర ఈ పరిస్థితి వచ్చింది, మనం గంటలు వేచి చూడాలి, మనకు సరైన సమాధానం రాలేదు అక్కడ నుంచి, అంటే ఆయన డెవలప్మెంట్ చేయాలి, ఆయన డెవలప్మెంట్కి నిదర్శనమే ఫ్లైఓవర్ మనకు కనిపిస్తూనే ఉంది. అది ఇంకా చేయాలి, ఆ వేగం లేదు అనే ఉద్దేశంతో ఆయన చాలా మదన పడుతూనే ఆ బాధతోనే గుండె నొప్పితో చనిపోయారనేది ఒక ఇది, అది వైరల్ అయింది, ప్రతిపక్షాలు కూడా ఆరోపించి అంతైంది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారి యొక్క వేదనను, ఆయన అభ్యర్థనను అంత వేగంగా స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేనికి తార్కం? రాజకీయ అవసరాల కోసం అంటారా, అంటే ఇక్కడ ఓడిపోతే ఇది వేరే సంకేతాలకు దారి తీస్తుందనే ఒక భయం అంటారా? ఒకటండి, భూమా నాగిరెడ్డి గారు మేము పార్టీ మారిన తర్వాత, గతంలో కూడా మేము 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. భూమా నాగిరెడ్డి గారు ఎటువంటి వ్యక్తో, ఎటువంటి క్యారెక్టర్ ఉందో ఆయనకి, ఆయన వెనుక ఎంత పెద్ద క్యాడర్ ఉందో, ఎంత పెద్ద స్ట్రెంగ్త్ ఉందో ముఖ్యమంత్రి గారికి తెలుసు, మిగతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకి తెలుసు. ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా భూమా కుటుంబం అంటే ఒక మంచి పేరు కానీ ఒక ఇది ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ భూమా నాగిరెడ్డి గారికి నిజంగా అంటే మీరు ఆశ్చర్యపోతారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే భూమా నాగిరెడ్డి గారి మీద ఒక నమ్మకము, ఒక ఈ వ్యక్తికి ఒక పని అప్పచెప్తే కంపల్సరీ కరెక్ట్గా చేస్తారు అనేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు, జిల్లాలో ఉన్న మిగతా పెద్దలందరికీ తెలుసు. భూమా నాగిరెడ్డికి ఇంపార్టెన్స్ అనేది అది అసలు ప్రాబ్లమే కాదు. ఆయన ఎక్కడికి పోయినా ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన చార్మ్ కానీ అది ఇది కానీ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లీడర్ అనేవాడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అండ్ ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా ఆయనకి లాయల్గా పనిచేశారు అని. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా మేము పార్టీ మారేటప్పుడు మేము డిస్కషన్ చేసుకున్నాము. మొత్తం జిల్లాలో ఉన్న కార్యక్రమాలన్నీ నాన్నకి అప్పచెప్పాలని ఒక ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, ఇది బయటికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మేము వెళ్ళిన వెంటనే భూమా నాగిరెడ్డి గారు బయట ఉన్నారని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోపలికి పిలిపించుకుంటారు. ఎప్పుడు కూడా మా నాన్నని వెయిట్ చేయించలేదు. ఒక్కసారి అమరావతిలో వెయిట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారు ఏమనుకోకు నాగిరెడ్డి, సారీ చిన్న పని ఉందంటే ఆ ఒక్క సందర్భంలో జరిగిందిగా మా నాన్న ఏం ఫీల్ కాలేదు. మా నాన్నకి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అభిమానం ఉందండి. ఇట్లా చిన్న విషయాలకి ఆయన ఇది గారు. ఇంకోటి ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీలోకి వచ్చిన సమయంలోనే శోభా నాగిరెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది. మా మదర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ అందరికీ తెలిసిందే. ఇద్దరు ఇంకా మా అమ్మ లేకపోతే మా నాన్న ఉండలేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండలేదు. సో మా మదర్ చనిపోయిన తర్వాత నాన్న అందులో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది, అసలు రాలేకపోయినాడు. ఒక సందర్భంలో అయితే మదర్ చనిపోయిన తర్వాత రోజు ఆమెకి దీపం పెట్టి దండం పెట్టితేనే కానీ పడుకోడు. ఖాళీ టైంలో దొరికితే శోభా నాగిరెడ్డి మా అమ్మ గురించే మాట్లాడేవారు. మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఇమీడియట్గా టాపిక్ మార్చేస్తాం మేము, ఎందుకంటే ఆ లైన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అందులో నుంచి బయటికి రాలేడు మా నాన్న. సో అంత క్లోజ్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిరిగారు, పెళ్లి చేసుకున్నారు, పొలిటికల్ కెరియర్లు కూడా ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. సో మా నాన్నకి అందులో నుంచి బయటికి రావాలంటే కొంచెం టైం పట్టింది. సో మదర్ చనిపోయిన తర్వాత నాన్న కూడా చాలా మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చింది. పాడవుతున్న టైంలో సరే జనాల్లోకి పోతే మంచి కార్యక్రమాలు చేయొచ్చు, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, నేను డైవర్ట్ అవుతాను అనుకుని జనాల్లోకి వెళ్ళడము, సమస్యలు అడిగి తెలుసుకోవడము, చాలా డెప్త్గా వెళ్ళాడు సమస్యలు కూడా. ఎందుకంటే నంద్యాలలో ఉన్న సమస్యలు ఎక్కడ కూడా ఉండిండవు. స్లమ్ ఏరియా, రోడ్ వైడనింగ్ ప్రాబ్లము, తాగునీటి సమస్య ఉంది. ఆ స్లమ్ ఏరియాకి మనుషులు ఒక్కరే పడతారు, అంత చిన్న ఇరుకు ప్లేసెస్ ఉంటాయి. సో వాళ్ళకి న్యాయం చేయాలంటే చాలా కష్టం.
వాళ్ళకి ఇల్లు కట్టేయాలా, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపించి ఇల్లు కట్టేయాలా, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలా, ఎప్పుడు ఈ ఆలోచనలో ఉండినారు కానీ ఇంకా వేరే ఆలోచన పెట్టుకోలేదు. సో వన్స్ అది అమ్మది అయిపోయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది కూడా ఎప్పటికెప్పుడు మధ్యలో ఆపుతూ రావడం, ఈయనని సరిగ్గా పనులు ముందుకు పోనీకుండా ఆపడము, ఆయన్ని మెంటల్గా కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఇదైనా ఆయన. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఆయనకు కూడా పర్సనల్గా నేను అనుకోవడము, మా మదర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మా నాన్నని చూసి నాకు ఎందుకు అనిపించింది, మా నాన్నది కూడా ఏదైనా అవుతుంది త్వరలో అని అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు మా నాన్న అట్లా చూడలేదు. ఒక కైండ్ ఆఫ్ డౌట్, ఒక భయం అనేది మాకు ఉండింది. ఆయన హెల్త్ పాడవుతూ రావడం, దిగాలుగా ఉండడము. సో మదర్ లేకుండా ఫాదర్ ఉంటారని మేము కూడా అనుకోలేదు. సో అట్లనే ఆయన హెల్త్ పాడవుతూ వచ్చింది. ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.